శ్రీ విద్యా గణపతయ నమ, శ్రీమాత్రే నమ, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. మేము చెప్పేటటువంటి మాస ఫలాలు కానీ, వార ఫలాలు కానీ, దిన ఫలాలు కానీ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే గోచారాన్ని ఆధారం చేసుకుని మాత్రమే ఈ ఫలితాలు అనేటటువంటివి చెప్పడం జరుగుతోంది. వ్యక్తిగతంగా గోచారం నిమిత్తంగా ఉండేటటువంటి ఫలితాలను ఆధారం చేసుకుని చెప్తున్నాం కనుక జాతకంలో గ్రహ ప్రభావం అనేటటువంటి దాన్ని ఆధారంగా వాటిల్లో ఉండేటటువంటి స్థితిగతులను అనుసరించి కూడా మనం చెప్పేటటువంటి ఫలితాలు అనేటటువంటివి బలాబలాలను ఆధారం చేసుకుని ఉంటాయి. మనం చెప్పేటటువంటి దాంట్లో మాస ఫలాలు చెబుతున్నటువంటి సమయంలో కానీ, దినఫలాలకు కానీ, మిగిలినటువంటి వాటికి కానీ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఆ కామెంట్లో ఉండేటటువంటి సారాంశం ఏంటంటే, నేను అనవసరంగా ఈ రాశిలో పుట్టాను, నేను అనవసరంగా ఈ నక్షత్రంలో పుట్టాను అని బాధను వ్యక్తం చేస్తున్నారు. దేనివలన? మనం చెప్పేటటువంటి మాటల వల్ల, లేదు ఆ గ్రహాల యొక్క సూచించేటటువంటి ప్రభావాన్ని బట్టి మనం చెప్పే మాటలు తప్ప వ్యక్తిగతంగా ఒక రాశి మీద కానీ, ఒకరి మీద కానీ ఏ విధమైనటువంటి అభిప్రాయము మరొకటి లేదు అనేటటువంటిది విజ్ఞులు అర్థం చేసుకోగలరు. సమస్య అనేటటువంటిది ఉన్న ప్రతి చోట పరిహారము, పరిష్కారము అనేటటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. నేను చెప్పేటటువంటి ఈ గ్రహ ప్రభావాలు ఆధారంగా చెప్పేటటువంటి ఫలితాల్లో పరిహారాన్ని విని మాత్రమే అనుకుంటున్నారు తప్ప, పరిహారం నిజమైనప్పుడు పరిష్కారం కూడా నిజమవుతుంది కదా. ఒకసారి ప్రయత్నించారా ఎవరైనాను? ఒకసారి ఆలోచించుకోండి. ప్రయత్నించినటువంటి వారు 100% మంచి ఫలితాలను ఖచ్చితంగా పొందారు అని కామెంట్ల రూపకంగానూ తెలియజేశారు, ఫోన్ల రూపకంగానూ తెలియజేశారు. ప్రయత్నించినటువంటి వాడు 100% బయటపడతారు. చెప్పినటువంటి మాటల్ని తలుచుకుని ఉండేటటువంటి వారు తప్పనిసరిగా బాధపడతారు, అక్కడే ఉంటారు. తప్పకుండా మీరు విజయాన్ని సాధించాలి అని, ప్రయత్నపూర్వకంగా ఫలితాలను పొందాలి అని, దానికి సంబంధించి నవగ్రహ అనుగ్రహం పరిపూర్తిగా మీకు అందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జూలై నెల మాస ఫలితాలను ప్రారంభం చేస్తున్నాను. ఈ మాసంలో రవి యొక్క సంచారం 16వ తేదీ వరకు కూడా మిథున రాశిలోను, 17వ తేదీ నుండి కూడా కర్కాటక రాశిలోను, కుజుని యొక్క ప్రభావం 26వ తేదీ వరకు కూడా సింహరాశి యందు, 27వ తేదీ నుంచి కన్యా రాశిలోను, బుధుని యొక్క సంచారం కర్కాటక రాశిలోను, అలాగే 13వ తేదీ నుంచి వక్రం చెందేటటువంటి బుధగ్రహ సంచారము, గురుడు యొక్క సంచారం మిథున రాశిలోను, శుక్రుని యొక్క సంచారం 25వ తేదీ వరకు కూడా వృషభ రాశిలోను, 26వ తేదీ నుంచి మిథున రాశిలోను, శని యొక్క సంచారం మీనరాశిలోను, రాహువు యొక్క సంచారం కుంభరాశిలోను, కేతువు యొక్క సంచారం సింహరాశిలోను జరుగుతుంది. ఈ గ్రహ ప్రభావాలను ఆధారం చేసుకుని మాస ఫలితాలు అనేటటువంటి దాంట్లో ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటిది మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు మేషరాశిలోకి వస్తారు. చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ ఈ అక్షరాలు కలిగినటువంటి వ్యక్తులు కూడా మేషరాశిలోకే వస్తారు. ఈ మాసంలో మేషరాశి వారికి వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ మనం చూసుకున్నట్లయితే సాధారణంగా ఈ నెలలో మేషరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. బుధుడు వక్రస్థితిలోకి మారడం వలన కొన్ని అడ్డంకులు ఏర్పడినా, గురుడు, కుజుడు, శుక్రుడు స్థితులలో పరిశీలించినట్లయితే మంచి అవకాశాలు ఉండడం, అలాగే శని యొక్క సంచారం మీనరాశిలో ఉండడం వలన మీకు మీరుగా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవలసినటువంటి ఆవశ్యకత, అవసరాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఆర్థిక పరమైనటువంటి పరిస్థితుల విషయం చూసుకున్నట్లయితే ఆదాయంలో స్థిరత్వం అనేటటువంటిది కొంతవరకు కనిపిస్తుంది. పెట్టుబడులు, ఆస్తులు విషయాల నిమిత్తంగా కొనుగోళ్లు అనేటటువంటివి 17వ తేదీ దాటిన తర్వాత అనుకూలమైనటువంటి పరిస్థితి వస్తుంది. అయితే 13వ తేదీ తర్వాత బుధుని యొక్క వక్రస్థితిలో ఉండడం వలన ఖర్చులు అనేటటువంటివి అధికమవుతాయి. వాహనాల నిమిత్తంగాను, ఇంటికి సంబంధించినటువంటి విషయాల నిమిత్తంగాను అధికంగా ఖర్చు పెట్టేటటువంటి అవకాశం ఉంది కనుక
మీరు ప్రధానంగా ఆస్తులను కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ ఖర్చు సవ్యమైనటువంటి విధానంలో ఉండే అవకాశాలు ఉంటాయి. కుటుంబపరమైనటువంటి జీవితంలో రవి కర్కాటక రాశిలోకి వచ్చిన తర్వాత కుటుంబంలో కొత్త రకమైనటువంటి చైతన్యము అనేటటువంటిది కలుగుతుంది. అలాగే తల్లిదండ్రులకు ఆరోగ్య విషయం నిమిత్తంగా కానీ, కుటుంబపరమైనటువంటి అన్నదమ్ములు కానీ, లేదా భార్య బిడ్డల విషయంలో కానీ ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ ఎక్కువ తీసుకోవలసినటువంటి అవసరం, ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తున్నాయి. అన్నదమ్ములతోటి, స్నేహితులతోటి, సన్నిహితులతోటి భేదాభిప్రాయాలు అనేటటువంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంటి విషయంలో నిర్ణయాలు అనేటటువంటివి, తొందరపాటు నిర్ణయాలు అనేటటువంటివి పనికిరావు. అనుభవజ్ఞుల యొక్క సలహాలు, సంప్రదింపులు తీసుకోవడం చాలా మంచిది. అలాగే ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా నిద్రలేమి సమస్య వలన ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధుడు వక్రస్థితిలోకి మారడం వలన నరాలకు సంబంధించి, చర్మానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, షుగర్ పరమైనటువంటి విషయం నిమిత్తంగా మధుమేహం అంటాం కదా, దాని నిమిత్తంగా ఉండేటటువంటి విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి అవసరం, దాన్ని క్రమం తప్పకుండా పరిశీలన చేసుకోవలసినటువంటి ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడితో సంబంధించినటువంటి విషయాల నిమిత్తంగా, ఒత్తిడితో కూడుకున్నటువంటి వ్యవహారాల నిమిత్తంగా అటువంటి సమస్యల పైన జాగ్రత్త అనేటటువంటిది తీసుకోవలసినటువంటి అవసరం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి 17వ తేదీ తర్వాత మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరిగేటటువంటి విధంగా మీ ప్రసంగాలు ఉండడం, అలాగే ప్రజలలో కూడా మీ పైన విశ్వాసం పెరగడం జరుగుతుంది. రాహు కుంభంలో ఉండడం వల్ల ప్రత్యర్థుల యొక్క కుట్రలపై అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం, ఆవశ్యకత ఎక్కువగా కనిపిస్తున్నాయి. కమ్యూనికేషన్ పరమైనటువంటి విషయాల్లో ఒక స్పష్టమైనటువంటి నిర్ధారణకు రావడం వల్ల చాలా మంచి ఫలితాలు జరుగుతాయి. ఇక వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు వర్షాభావ పరిస్థితులు, నీటికి సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా నీటితో సంబంధం ఉన్నటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో విజయం సాధించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి అనుకూలమైనటువంటి సహాయ సహకారాలు అనేటటువంటివి అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుజుడు కన్యా రాశిలోకి రాగానే కొత్త వ్యవసాయ యాంత్రిక పరమైనటువంటి సామాగ్రి కొనుగోలు చేసినట్లయితే మంచి విశేషమైనటువంటి లాభాలను పొందేటటువంటి అవకాశం కనిపిస్తోంది. స్త్రీలకు శుక్రుడు యొక్క ప్రభావం వలన ఆకర్షణ, ఉత్సాహము అనేటటువంటిది పెరిగే అవకాశాలు, కుటుంబంలో మీకు ప్రాధాన్యత పెరిగేటటువంటి అవకాశాలు, అత్తవారింటి దగ్గర నుంచి, పుట్టింటి దగ్గర నుంచి రావలసినటువంటి ధన యోగము అనేటటువంటిది పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. గర్భిణీ సంబంధమైనటువంటి స్త్రీలు ఆహారము, నిద్ర విషయాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేటటువంటిది చాలా అవసరం. 25వ తేదీ తర్వాత జీవితంలో కొన్ని పెను మార్పులు సంభవించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ, కొత్త బాధ్యతలు, ప్రాజెక్టులు, ఈ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించినటువంటి విధానంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 17వ తేదీ తర్వాత ప్రమోషన్లు పొందే అవకాశాలు ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. విదేశీ ప్రాజెక్టుల పైన మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఉన్నతాధికారులతోటి సత్సంబంధాలు అనేటటువంటివి ఏర్పడతాయి. అనుకూలతలు, అభివృద్ధి చెందే అవకాశాలు కొంతవరకు ఈ మాసంలో ఉద్యోగపరమైనటువంటి విధానంలోనూ, వృత్తిపరమైనటువంటి విధానంలోనూ కనిపిస్తున్నాయి. సినీ, టీవీ, మీడియా రంగానికి సంబంధించినంత వరకు 26వ తేదీ తర్వాత ఎప్పుడైతే శుక్రుడు యొక్క సంచారం మిథున రాశిలోకి సంచరిస్తుందో అప్పుడు మంచి విశేషమైనటువంటి విధంగా ఆలోచన విధానంలోకి, క్రియేటివ్ థాట్స్ తోటి మంచి అభివృద్ధిని చెందేటటువంటి అవకాశాలు, కొత్త అవకాశాలు, బ్రాండ్ ప్రమోషన్ లాంటివి రావడాలు, సోషల్ మీడియాలో గుర్తింపు అనేటటువంటిది పెరగడం జరుగుతుంది. ప్రధానంగా రచయితలకు, డైరెక్టర్లకు సంబంధించినటువంటి వారు మేషరాశిలో ఉన్నట్లయితే ఇది చాలా మంచి కాలంగా మీకు చెప్పుకోవచ్చు. ఇక విద్యార్థుల విషయంలో చదువు మీద మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అశాంతి, అలసత్వము అనేటటువంటిది కల్పించడం, గురుడు యొక్క సంచారం కొంతవరకు అనుకూలమైనటువంటి ప్రతిభ, మేధస్సు కలుగుతున్నప్పటికీ బుధుని యొక్క వక్ర స్థితి వలన కొద్దిగా చికాకులు పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కొత్త ఒప్పందాలు అనేటటువంటివి కానీ, కొత్తగా బిజినెస్ పరమైనటువంటి ఆలోచన విధానాలు కానీ 17వ తేదీ తర్వాత అనుకూలించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వృద్ధి అనేటటువంటిది 17 తర్వాత అనుకూలంగా ఉంటుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి.
ప్రభుత్వపరమైనటువంటి బ్యాంకుల ద్వారా కానీ లేదా బ్యాంకుల రుణాల విషయం నిమిత్తంగా కానీ అటువంటివి ఏమైనా చేసినట్లయితే వాటి విధానంలో కూడా 17వ తర్వాత అనుకూలించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ రుణ బాధ్యతలు అనేటటువంటివి ఎంత తగ్గించుకుంటే అంత అనుకూలమైనటువంటి పరిస్థితి, అంత మిగుల్లోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కుజుని యొక్క సంచారం కన్యా రాశిలోకి రాగానే ప్రాజెక్ట్ లాంచింగ్ లాంటివి చేసేటటువంటి అవకాశాలు ఏమైనా ఉండేటటువంటి ఉంటే అవి ఆ సమయంలో కన్యా రాశిలోకి ప్రవేశించిన తరువాత చేసుకోవడం వలన అనుకూలమైనటువంటి పరిస్థితి మేషరాశి వారికి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క మాసంలో అదృష్ట సంఖ్యగా మీకు 3, 6, 9 చెప్పుకోవచ్చు. ఇక ఉదయం 8:45 నుంచి 10:15 మధ్య కాలంలో గనక మీరు ఏదైనా పనిని ప్రారంభం చేద్దాం, చాలా ముఖ్యమైనటువంటివి అని అనుకుంటే ఈ సమయం మీకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే గురు శుక్రవారాలు గనక కలిసి ఉన్నటువంటి సమయంలో గనక చేసిన ఈ డేట్లు, ఈ సమయము గురువారం శుక్రవారం గనక చేసినట్లయితే అన్ని విధాల అనుకూలమైనటువంటి పరిస్థితులు ఈ మాసంలో మీరు విశేషంగా పొందుతారు. అలాగే క్రీమ్ కలర్ బట్టలు, గోధుమ రంగు కలిగినటువంటి బట్ట మీరు ధరించడం వలన ఇంకా విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు అని చెప్పుకోవచ్చు. ఈ మాసంలో మీరు ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిని పొందడానికి, విశేషమైనటువంటి విధానంలో అభివృద్ధిని చెందడానికి లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేయడం, అలాగే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం, లేదా శుక్రవారం రోజున 10 గంటల నుంచి అంటే 10:30 నుంచి 11:30 మధ్యకాలంలో రాహుకాలంలో దుర్గాదేవికి సంబంధించినటువంటి దేవాలయాన్ని దర్శించుకోవడం వలన, గోవులకు సేవ, గోపూజాది కార్యక్రమాలు చేసుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనేటటువంటి అభిప్రాయం కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మరింత జ్యోతిష్యపరమైనటువంటి విశేషాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.